హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. సో మన ఛానల్ని ఇంతవరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి. ఎప్పుడూ చెప్పేదే అండి, మన చేతిలో ఉన్న సమస్య మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకుని భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే మనం చేయగలిగే పని. సో పాజిటివ్గా ఉండండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓవర్గా థింక్ చేసి డిప్రెషన్ గురి కావద్దండి. సో దిస్ ఈజ్ కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, ఏ రిలేషన్షిప్ అయినా తీసుకోవచ్చు. సో టుడేస్ రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, అట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. సో మీ పార్ట్నర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ పార్ట్నర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ ఫీలింగ్ ఏంటి, మీ పార్ట్నర్ పై మీకున్నటువంటి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దామండి. మీ మనసులో ఉన్న వ్యక్తిపై మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పార్ట్నర్ పై మీకున్నటువంటి ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తిపై మీకున్నటువంటి ఫీలింగ్స్ ఏంటి, మీ మనసులో ఉన్న వ్యక్తిపై మీరు ఏమని ఆలోచిస్తున్నారు, ఎలా థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ పై. సో ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్ ద ఎంపరర్ కార్డ్ అండి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు 2 కార్డ్స్ దాని ఇష్టంగా అవే వచ్చాయండి మనకి ఇక్కడ. ద ఎంపరర్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్. మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, చాలా డీప్ గా థింక్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ మీ పర్సన్ ఒక ఈగోయిస్ట్ పర్సన్. దేనికి చలించరు, ఏం చెప్పినా వినేవాళ్ళు కాదు, తను చెప్పిందే వినాలంటారు, తను అనుకున్న పని తను చేయాలనుకుంటారు. అంతేకాకుండా మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే, ఏదైనా కోపం వచ్చినా ఏదొచ్చినా సరే దాన్ని ఒక స్ట్రాంగ్ వాయిస్ తో చెప్పడం జరుగుతుంది. దట్ మీన్స్ ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్. సో కాబట్టి తన ఏ విషయాన్ని కూడా సులభంగా నమ్మరు, సులభంగా తీసుకోరు. సో ఏదైనా సరే తను చెప్పిందే జరగాలి, తను చేసే పని వినాలి అన్న రకం మనసుతో ఉన్న వ్యక్తి ఇక్కడ. సో తనకేంటంటే ఒక పని చేయాలన్నప్పుడు ఇమీడియట్ గా చేయడం కోసం మూవ్ అయిపోతారు. అది మంచి చెడ్డ అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయం తీసుకొని మూవ్ అయిపోతుంటారు అనమాట. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఆల్మోస్ట్ ప్రేమ ఉన్నా కూడా బయటకు చూపించకుండా తన పని తను చేసుకుంటూ లోపలే ఫీల్ అవుతూ మూవ్ అవుతున్నారు. తనకి లోపల ఎంతో ఫీలింగ్ ఉంది, ఎక్స్ప్రెస్ చేయటం లేదు, లోపలంతా అలజడిగా ఉంది, ఏదో చెప్పాలనుకుంటారు బట్ చేయడానికి మూవ్ అవ్వడానికి స్టెప్ తీసుకోవటం. ఎందుకంటే తనకి ఈగో ఉంది, ఒక ప్రెస్టీజియస్ పర్సన్, అంతేకాకుండా ఒక మంచి వాల్యూస్ ఉన్న వ్యక్తి. తనకి కాకపోతే తొందరగా డెసిషన్స్ తీసుకునేస్తారు, ఏది కూడా ఆలోచించకుండా. ఒక్కొక్కసారి తన కోపం వచ్చిందంటే ఇమీడియట్ గా డెసిషన్ తీసుకుని నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అనమాట. సో మీ మనసులోని వ్యక్తిపై మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఏమని ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ పై మీరు ఏమని ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ ఇలాంటి క్యారెక్టర్ అయినప్పటికీ కూడా మీరు కంప్లీట్ గా మీ పార్ట్నర్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీ మనసులో ఉన్న వ్యక్తిపై మీకు చాలా ప్రేమ ఉంది. సో బికాస్ ఆఫ్ మీరు ప్రజెంట్ అయితే మీ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ తో మీరు కొంచెము కంటిన్యూగా థాట్స్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ తో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి, ఎప్పటికప్పుడు ఇష్టం పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గటం లేదు. మీ పర్సన్ తో గడిపినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళైతే ఒక లాంగ్ టర్మ్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళు, రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళైతే మన యొక్క రిలేషన్ ఇలానే లైఫ్ లాంగ్ కొనసాగాలని కోరుకునే వాళ్ళు అని కోరుకుంటూ మనసులోనే ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ గురించి ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఈ రిలేషన్షిప్ నాకు అట్నే కావాలి, ఇది కంటిన్యూ అవ్వాలి, సో నాకు ఇంకా దీంట్లో ఒక న్యూ బిగినింగ్ తీసుకోవాలి. దట్ మీన్స్ మీరు ఒకవేళ మీ పర్సన్ తో సమ్ చిన్న డిస్టెన్స్ వచ్చినా కూడా చాలా బాధపడిపోతారు. మీ పర్సన్ ఆల్రెడీ చెప్పాము ఒక ఈగో పర్సన్ చెప్పేసి. సో బికాస్ ఆఫ్ మీ పర్సన్ ఒక మాట అంటే కూడా మీరు తట్టుకోలేరనమాట. ఒకరు డిస్టెన్స్ పెట్టినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇమీడియట్ గా మీరు మాట్లాడడానికే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్టు మనం ఇంకా మీకు మీ పర్సన్ తో మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని, ఒక లాంగ్ టర్మ్ లైఫ్ కావాలని, సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారు.
ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా 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 ఇష్టం. ఎట్లాంటి ఇష్టం అంటే అది 24 అవర్స్ మీతోనే ఉండాలని, మీతోనే కమ్యూనికేట్ చేయాలని, కంటిన్యూ మీ పర్సన్తో మీరు ప్రేమతో ఉండాలని. సో ఇక్కడ అటువంటి ఆలోచనతోనే ఆలోచిస్తున్నమాట. ఒక్క క్షణం మీకు దూరమైన మీరు దాన్ని సహించే వ్యక్తిగా లేరు. ఇక్కడ మీ పర్సనే కావాలి. ఒక క్షణం దూరంగా వెళ్ళినా కూడా ఎందుకు వెళ్ళిపోయారు, ఏం జరిగిందని ఓవర్గా థింక్ చేస్తారు. మీ పర్సన్ మీ పక్కన ఉంటే ఎప్పుడూ మీకు ఒక విజయమే ఉంటుంది. దట్ మీన్స్ మీ పర్సన్తో మాట్లాడితే మీకు ఆనందం, మీ పర్సన్తో గడిపితే మీకు సంతోషం, మీ పర్సన్ మీ పక్కన ఉంటే అది మీకు ఒక పండగే. ప్రతిరోజు పండగ అంటారు కదండి, అలాంటి ఫీలింగ్ లో మీరు ఉన్నారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ గాని మీతో మాట్లాడకుండా ఒకరు డిస్టెన్స్ పెట్టారంటే ఇమీడియట్ గా మీరు ఫీల్ అయిపోయి ఒక డిసప్పాయింట్మెంట్ లోకి వెళ్ళిపోతారు, బాధపడిపోతారు. ఎందుకు ఇలా నాతో మాట్లాడలేదు, ఏం జరిగిపోయింది అనేసి ఓవర్ గా థింక్ చేస్తారు. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలన్న విషయం కూడా మీకు అర్థం కాకుండా మీరు మూవ్ అయిపోతారు అనమాట. దట్ మీన్స్ మూవ్ అంటే ఏంటంటే ఇక్కడ అసలు ఎందుకు ఇలా చేశారు అన్న ఫీలింగ్ తో చాలా బాధపడిపోతుంటారు అనమాట. సో అప్పటికప్పుడు మీరు నిర్ణయం తీసుకునేస్తారు అనమాట. ఎందుకు ఇలా జరిగిపోయింది, ఏమైపోయింది అనేసి వెంటనే పోయి మీరు కనుక్కోవడానికి కూడా ప్రయత్నం చేస్తారన్నమాట. మీ పర్సన్ తో మీకు ఒక గట్టి బంధం అనమాట. దట్ మీన్స్ ఏంటంటే ఒక మీ మధ్య ఉన్నట్టు అట్రాక్షన్ ఉంది, లవ్ ఉంది, ఒక ఫిజికల్ కాంటాక్ట్ ఉంది. మీ పర్సన్ అంటే మీకు ఎలా చెప్పాలంటే కావాలి, మీకు ఒక స్ట్రాంగ్ పర్సన్. దట్ మీన్స్ మీకు స్ట్రాంగ్ రిలేషన్, మీ మధ్య ఉన్నది ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనమాట. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది. సో ఎంత ఇష్టం ఉందంటే వదులుకోలేనంత ఇష్టం ఉంది. ఇక్కడ లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి, ఒక రకమైనటువంటి పిచ్ అనుకోండి. దట్ మీన్స్ మీ పర్సన్తో మీకు ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే కంటిన్యూ కావాలి, వదులుకోవడానికి ఇష్టం లేదు, తనతో గడిపిన టైమే కావాలి, మీతోనే గడపాలని కూడా కోరుకుంటారు. మిమ్మల్ని వదిలి ఒక ఊరికి వెళ్ళినా కూడా తట్టుకునే శక్తి మీకు లేదు. ఒకవేళ మిమ్మల్ని కాదని ఒక మాట అంటే కూడా మీరు తట్టుకోలేరు, ఇమీడియట్ గా బాధపడిపోతారు. అంత అఫెక్షన్ ప్రేమను మీరు పెంచుకోవాలి. మీ పార్ట్నర్ పై మీరు అంత అఫెక్షన్ అంత ప్రేమను పెంచుకోను. కానీ మీ పర్సన్ మాత్రం ఒక ఈగోయిస్ట్ పర్సన్. ఏదైనా సరే తొందరగా ఒక మాట అనడం గానీ అరవడం గానీ జరుగుతుంది ఇక్కడ. సో కానీ ఈ రిలేషన్షిప్ అయితే మీరు బాగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మీ పార్ట్నర్ పై మీకు ఎంత ఇష్టం ఉందంటే ఈ కార్డ్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎలా చెప్పాలని నాకు అర్థం కావటం లే, అంత ఇష్టం ఉంది. మరి ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ మొత్తం మీద మీ పార్ట్నర్ పై మీకు పిచ్చి ఇష్టం ఉందనేసి అర్థమైపోయింది. తను ఏమన్నా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మేము ఒక మాట అన్నా కూడా దాన్ని మీరు ఎక్కువగా సీరియస్ తీసుకోరు. ఎందుకంటే నా పర్సన్, నా కోసం, నా వ్యక్తి, నేను ఇష్టపడే వ్యక్తి నాకు కావాలి అని ఒక ఫీలింగ్ లో మీరు ఫీల్ అవుతున్నారు. కానీ తను దూరం పెట్టాలని కానీ తనతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అనుకోవటం లే. అంత ఇష్టం ఉంది మీ మనసులో మీకు మీ పార్ట్నర్ పై. ఇంత ఇదిగా మీరు ఆలోచిస్తున్నారు. బికాస్ ఆఫ్ దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదండి. చాలా ఇష్టం ఉంది మీ మనసులోని వ్యక్తి పైన. మీకు చెప్పలేని ఇష్టం ఉంది, వదులుకోలేరు, ఒక మాట అంటే తట్టుకోలేరు. ఇంక ఏం చెప్పాలో నాకు అర్థం కాల, అంత ఇష్టం ఉంది. తనతో ప్రతిరోజు గడపాలనే కోరిక, వదులుకోలేనంత ఇష్టము. ఇంకా మాటలు లేవు దీంట్లో చెప్పడానికి, అంత ఇష్టం కనిపిస్తుంది ఇక్కడ. మీ పార్ట్నర్ మీరు అంత ఇదిగా లవ్ చేస్తున్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వదిలి ఉండడానికి ఒక్క సెకండ్ కూడా ఇష్టపడటం లేదు. ప్రతి క్షణం మీ పక్కనే ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అంత ఇష్టం కనిపిస్తుంది మీకు. సో చూసే వ్యూయర్స్ ఎనర్జీస్ తీసుకొని చెప్పడం జరుగుతుందండి. అది అందరికి ఇలానే ఉండాలని కాదు. సో ఇక్కడైతే మనకి ఇదే కనిపిస్తుంది. సో అది మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. బికాస్ ఆఫ్ ఇక్కడ వచ్చిన కార్డ్స్ అలా ఉన్నాయి. మీ యొక్క ఫీలింగ్స్ మీ మనసులో ఎలా ఉందంటే మీ పార్ట్నర్ పైన చాలా చెప్పుకోలేనంత ఇష్టం కనిపిస్తుంది ఇక్కడ. సో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని సెలబ్రేటింగ్ కార్డ్స్ వచ్చింది నేను చూడలేదు ఇప్పటి వరకు. సో కాబట్టి ఈ రోజు చూసే ఈ రీడింగ్ చూసే టైంకి మీకు ఎంతమంది చూస్తున్నా నాకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే వాళ్ళ యొక్క థాట్స్ ఇలానే ఉన్నాయని నాకు అర్థమైపోతుంది. చాలా ఇష్టం అండి మీ పార్ట్నర్ అంటే. మీ మనసులో విపరీతమైన కోరిక, పిచ్చి, వ్యామోహం అన్నీ ఉన్నాయి, అన్ని కావాలని కోరుకున్నారు కూడా మీరు. సో మరి మీ పార్ట్నర్ కి ప్రెసెంట్ మీ పైన ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏమని ఆలోచిస్తున్నారు, సో మనం చూద్దామండి ఇక్కడ. సో మీ పర్సన్ కొంచెం డిసప్పాయింట్మెంట్ లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో బికాస్ ఆఫ్ ఇక్కడ మీ పర్సన్ ఏదో సమ్ కారణం వల్ల చాలా బాధగా ఉన్నారు. తనకి తెలియని పరిస్థితులు, తనకు అనుకోని పరిస్థితులు అన్ని కూడా రివర్స్ అయినట్టు బాధపడుతున్నారు. తను ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగిపోయింది ఇక్కడ. సో దానివల్ల తన యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఏం చేయాలో అర్థం కాక వెతుక్కుంటున్నారు. ఇక్కడ ద హెర్మిట్ కార్డ్ వచ్చింది, ద హ్యాంగ్డ్ వచ్చింది, ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి. దట్ మీన్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి కంప్లీట్ గా మీ పార్ట్నర్ కూడా కొద్దిగా బాగా డిసప్పాయింట్మెంట్ లో చెప్పుకోలేని బాధతో
ఆలోచిస్తూ ఉన్నారు. తను అనుకుంది ఒకటి, జరిగేది ఒకటి. ఏమన్నా చేయాలనుకుంటే ఆ పని రివర్స్ జరిగిపోతుంది. అందుకని చాలా బాధ. ఏదైనా ఒక పని మీకు ఒకవేళ మీతో ఒక మాట మాట్లాడినా ఆ మాట అనేది మీకు కొంచెం రివర్స్ లో రావడం గానీ, తను చేయాల్సిన పని రివర్స్ లో కనిపించడం గానీ ఇలా జరుగుతుంది అనమాట. సో తను తెలియకుండా ఇలాంటివి జరిగిపోతున్నాయనేసి చాలా బాధపడుతూ ఉన్నారు. సో మీ మీద మీ పార్ట్నర్ కి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూద్దామండి. మీ మీద మీ పార్ట్నర్ కి ఎటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్ గా మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్, తనకంటూ ఒక స్ట్రాంగ్ క్లారిటీ అన్నీ కూడా ఉన్నాయి. సో అంతేకాకుండా మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, కానీ అది లోపలే దాచుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. సో ఇక్కడ మీతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మూవ్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఎలా అయితే మీ పర్సన్ ఇష్టపడుతున్నారో మీ పర్సన్ తో మీరు గడిపిన కాలాన్ని తను రీకాల్ చేసుకుంటూ ప్రజెంట్ యొక్క కాలాన్ని జరుపుకుంటూ పోతున్నారు. సో ఈ ప్రజెంట్ మీతో మీ పర్సన్ కొంచెం దూరంలోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చారిట్ కార్డ్ వచ్చిందండి. సో కాబట్టి మీకు ఎంత దగ్గరగా ఉన్నా సరే, ఒకే ఇంట్లో ఉన్నా కూడా సరే, మీ మధ్య సమ్ డిస్టర్బెన్స్ అయితే చిన్న చిన్న ఉన్న వల్ల మీరు మాట్లాడుకోపోలేకపోవచ్చు. మీరంటే ఇష్టం, మీరంటే ఖచ్చితంగా ఇష్టం ఉంది. మీతో గడిపిన కాలాన్ని థింక్ చేస్తూ మూవ్ అవుతున్నారు తప్ప ఆ విధంగా మళ్ళీ నాకు కావాలి అని బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. సో ఎందుకంటే ఆ యొక్క గడిపిన క్షణాలని మళ్ళీ మళ్ళీ నాకు కావాలని కోరుకుంటూ ఫీల్ అవుతున్నారు. దీనికోసం తను దేనికైనా ధైర్యం చేయడానికి ఆలోచనలు ఉన్నాయి. ఆ ధైర్యం చేయడానికి యాక్షన్ ఏం తీసుకోవాలో అర్థం కావటం లే. సో బికాస్ ఆఫ్ మీ మధ్యన ఆ డిస్టెన్స్ ని పోగొట్టుకోవడం కోసము తను ఒక ధైర్యం చేసి మూవ్ అవ్వాలని చూస్తున్నారు ఇక్కడ. సో నాకు కావాలి, ఎలా కావాలంటే ప్రీవియస్ లో నేను ఎలా అయితే గడిపానో అటువంటి క్షణాలు నాకు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. ధైర్యం చేయాలనుకుంటున్నారు, కానీ దాని దగ్గర టైం రావటం లేదు. ఏం యాక్షన్ తీసుకోవాలో అర్థం కావటం లేదు. సో ఖచ్చితంగా అయితే మీ పర్సన్ మీకోసం ఒక స్టెప్ ముందుకేసి మీతో ఒక కన్సిస్టెన్సీ బాండింగ్ కావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్టెప్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి ఎంత దూరమైనా సరే మూవ్ అవడానికి సిద్ధపడుతున్నారు అనమాట. బికాస్ ఆఫ్ మీరంటే కూడా మీ పర్సన్ కి అంత ఇష్టం ఉంది. సో తను ఒక స్ట్రాంగ్ పర్సన్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఆల్రెడీ ప్రీవియస్ కార్డ్స్ మనకు వచ్చింది మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ పర్సన్ చెప్పేసి. కాబట్టి తనకి ధైర్యం చేసి ఒక స్టెప్ ముందు తీసుకొని మీతో కలవడానికి ఎదురు చూస్తున్నారు. సో మీ థాట్స్ లోనే ఆలోచిస్తున్నారు. తను తాను డిఫెన్స్ చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు నీకు దూరంగా ఉన్నానంటే అని మిమ్మల్ని చెప్పడానికి ధైర్యం చేసి చెప్తారు. దాన్ని మిమ్మల్ని ఒప్పించగల శక్తి కూడా మీ పార్ట్నర్కు ఉంది ఇక్కడ. సో కాబట్టి తను ధైర్యంగా ఉన్నారు. తన బాధలు ఎంత ఉన్నా సరే, తను ఎంత డిస్టెన్స్ లో ఉన్నా సరే ఒక నమ్మకం ఏంటంటే నేను గాని ప్రపోజ్ చేస్తే నా పర్సన్, దట్ మీన్స్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ప్రజెంట్ నేను మీకు మాట్లాడలేకపోయినా, మీతో నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా దానికి గల కారణాలు గాని నీకు నేను చెప్పినట్లయితే మస్ట్ అండ్ షుడ్ గా నీకు అర్థమవుతుంది అన్న సామర్థ్యం ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే మీ పర్సన్ చెప్పేసి మనసులో తనకు తాను ఫీల్ అవుతున్నారు ఇక్కడ. సో మీ గురించి తను అలానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు అపార్థం చేసుకోవాలని ఒక నమ్మకం మీ పార్ట్నర్కి ఇక్కడ. సో తను ఎందుకు డిస్టెన్స్ లో మిమ్మల్ని పెట్టారని చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఎప్పుడైనా మీకు చెప్పడానికి తను ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా బికాస్ ఆఫ్ మీ మధ్య ఉన్నటువంటి ఆ చిన్న గ్యాప్ ని తను ఖచ్చితంగా నేను పూడ్చుకోవాల్సిన శక్తి నాకుంది అని ఫీల్ అవుతున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే తన ముందున్న సమస్య ఏందో దాన్ని సాల్వ్ చేసి నెక్స్ట్ మీకు ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఈ దూరాన్ని ఎట్టైనా తగ్గించుకోవాలి అని ఫీల్ అవుతున్నారు. సో బికాస్ ఆఫ్ మీ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న జ్ఞాపకాలతోనే మీ మధ్య జరిగినటువంటి మీరు చూపించే ఆ ఇష్టాన్ని తను తలుచుకుంటూ తన్ను తాను మూవ్ చేసుకుంటూ ఒక గుడ్ స్టెప్ తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. ఇలానే థింక్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మీ నుంచి డిస్టెన్స్ కోరుకోవడం లేదు మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఇక్కడ. ఆల్మోస్ట్ తను ఒక మంచి నిలకడతో రిలేషన్షిప్ కొనసాగించాలి అని ఒక స్టెప్ ముందుకెయ్యాలని థింక్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అనేసి థింక్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ది మీ యొక్క పార్ట్నర్ యొక్క మనసులో ఉన్న ఫీలింగ్స్. ప్రజెంట్ తన డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా మీ మీద ఇదే ఇష్టంతో మూవ్ అవుతున్నారు. సో తన యొక్క ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. మేబీ ఫర్దర్ గా ఇప్పుడు మీ పర్సన్ అయితే మీతో డిస్టెన్స్ లో ఉన్నారు కాబట్టి ఆ డిస్టెన్స్ ని వద్దు అనుకుంటున్నారు. అది మీ మధ్య ఆ డిస్టెన్స్ పోవడానికి, తిరిగి మీ ఇద్దరు కలుసుకోవటానికి ఫ్యూచర్ లో ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటారా?
సో బోత్ ఆర్ ఇద్దరు కూడా ఫ్యూచర్ లో మీ ఇద్దరు కలుసుకోవడానికి తిరిగి రీయూనియన్ కావడానికి కరెంట్ ఫీలింగ్స్ మీవన్నమాట ఇవి. ఫర్దర్ గా మీరు రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ తీసుకోవడానికి ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవడం ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూద్దామండి ఒకసారి. బికాస్ ఆఫ్ ఇద్దరు కూడా అలానే ఇష్టపడుతూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు. చూద్దామండి. సో ఆ యొక్క దూరం అనేది ఎంతో బాధగా ఉంది. మీతో ఈ విధంగా డిస్టెన్స్ అనేది మీ పర్సన్ కి చాలా బాధగా ఉంది. ఆ డిస్టెన్స్ కూడా కారణం అంటే ఏదో సమ్ కాలేజీలో కావచ్చు, దట్ మీన్స్ ఆఫీస్లో కావచ్చు, ఎక్కడో చోట ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టే మీ పర్సన్ ఆ యొక్క బాధల నుంచి ఎలా అయినా సరే బయటపడి మీతో కలవడానికి ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా ఆ యొక్క ఒక పాజిటివ్ థింకింగ్ గా తీసుకొని తను మూవ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడి మీద భారం వేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ బాధల నుంచి, ఈ థర్డ్ పర్సన్ నుంచి ఎలా అయినా సరే కొద్దిగా బయటకు వచ్చి బయటపడిన తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మనకు వచ్చిందే అండి ఇది. సో మీ పార్ట్నర్ చాలా స్ట్రగుల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో తన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చాలా అలజడిగా ఉంది. ఫ్యూచర్ లో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఎవరు ఏమనుకున్నా పర్లా, నేను చేయాల్సిన పని నేను చేస్తాను, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా పర్వాలేదని ఒక లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా కూర్చోన్నారు ఇక్కడ. సో తన గ్రోత్ చూసుకుంటూ, తన సమస్యలను సాల్వ్ చేసుకుంటూ, ఎన్ని సమస్యలు తలకిందులైనా సరే పర్వాలేదు, నేనైతే ఒక యాక్షన్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు. తన పనులు తాను చేస్తున్నాడు, ఎవరికి ఏం కావాలో అన్ని చూసుకుంటున్నారు. తనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తన గ్రోత్ ను కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ తీసుకోవాలి అని తనకు చాలా అలజడిగా ఉంది. తను ఒక యాక్షన్ తీసుకోవడం కోసం మూవ్ అవుతున్నారు. ఈ బాండింగ్ లాంగ్ టర్మ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. సో తన ఆలోచన విధానం అయితే ఇలానే ఉందండి. సో కాబట్టి ప్రెసెంట్ మీ మనసులో కానీ మీ పార్ట్నర్ మీద ఫీలింగ్స్, మీ పార్ట్నర్ కి తన మనసులో ఉన్న ఫీలింగ్స్, ఫర్దర్ గా రాబోయే రోజు తీసుకోవాలని ఒక యాక్షన్ అనేది కూడా ఇలానే ఉన్నట్లు మీకు కనిపిస్తుంటే మీ యొక్క సిచ్యువేషన్ కానీ ఇది రెసిడెంట్ అయితే నాకు కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.